గత ఆదివారం యాక్చువల్గా ఈరోజు నేను మాట్లాడదామన్నటువంటి ఈ యొక్క అంశము ఎలా వచ్చిందంటే, గత ఆదివారము వాలంటీర్స్ అందరితో మాట్లాడాను. గత ఆదివారము ఆ వాలంటీర్స్ అందరితో ఏమని మాట్లాడానంటే, అగ్నిని ఆరిపోనివ్వకుడి అనేటువంటి అంశం మీద మాట్లాడాను. కీప్ ద ఫైర్ బర్నింగ్, కీప్ ద ఫైర్ బర్నింగ్. ఆ యొక్క అగ్నిని మనం ఆరిపోనీయకూడదు. ఎందుకంటే ఈరోజు ఎందుకు ఆరిపోనీయకూడదో చూపించాలి. అదే నా యొక్క ప్రయత్నము. అగ్నిని మనం ఎందుకు ఆరిపోనివ్వకూడదో ఆ యొక్క అర్థాన్ని, దాని యొక్క వాయిని డిస్క్రైబ్ చేసేదే ఈ రాత్రి. ఎందుకంటే కాపాడబడినటువంటి అగ్ని, ఏ అగ్నినైతే మనం కాపాడుతామో ఆ యొక్క అగ్ని దిగి వచ్చేటువంటి అగ్నిని ఆకర్షిస్తుంది. డిడ్ యు గెట్ ఇట్? ఏ అగ్నినైతే మనం ఆరిపోకుండా కాపాడుతామో ఈ అగ్ని ఆకాశం నుండి దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి అగ్నిని ఆకర్షిస్తుంది. హల్లెలూయా. ఐ అండర్స్టాండింగ్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది చాలా ప్రాముఖ్యము. మన జీవితంలో దేవుడు అగ్నిని పంపించాలంటే, ఇంకా అత్యధికంగా చేయాలంటే, మనకి ఆల్రెడీ ఇవ్వబడినటువంటి అగ్నిని మనం కాపాడుకోవాలి. నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నీ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, నీ యొక్క క్యారెక్టర్ని కాపాడుకోవాలి, నీ యొక్క జీవిత నడవడికని కాపాడుకోవాలి. నువ్వు ఎప్పుడైతే దేవుడు ఆల్రెడీ నీ జీవితంలో పెట్టినటువంటి ఈ యొక్క అగ్నిని కాపాడుతావో, ఈ అగ్ని పరలోకపు అగ్నిని ఆకర్షిస్తుంది. అందరూ చెప్పండి, ఆకర్షణ. పరలోకపు అగ్నిని మనం ఆకర్షించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, లెట్స్ బీ సీటెడ్ అందరూ కలిసి కూర్చుందాము. అండ్ లెట్స్ ఇమాజిన్ దిస్ సిచ్యువేషన్. ఏంటంటే, ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ యొక్క దేవుడు పెట్టినటువంటి కట్టడలు, దేవుడు పెట్టినటువంటి మార్గం నుండి డ్రిఫ్ట్ అయిపోయారు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంత డేంజరస్ సిచ్యువేషన్లు లేరు, కానీ డేంజరస్ కన్నా భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే అప్పటికి వీరు దేవుని ప్రక్కన ఇంకొక వ్యక్తిని కూడా, ఇంకొక దేవతను కూడా ఏర్పరిచారు. ఆ దేవత పేరు ఏంటంటే బయలు, ద గాడ్ కాల్డ్ బాల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రాత్రి ఈ యొక్క మిరకల్ నైట్కి మనము ఇలా వచ్చామంటే, దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేయాలని వచ్చామంటే, కర్మేలు పర్వతం మీద దేవుడు ఏ కార్యమైతే చేశాడో ఆ యొక్క కార్యాన్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. రైట్? ఆ యొక్క కార్యాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే సజీవమైనటువంటి దేవుడు బహిరంగంగా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్. సజీవమైన దేవుడు బహిరంగంగా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి వేళ దేవా, ఈ యొక్క మిరకల్ నైట్ ప్రభువా, నీతో నైనా మేము గడుపుతుంటుండగా నీ కార్యము మాలో చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా, నీ యొక్క చిత్తాన్ని మాలో జరిగింప చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రినైనా దేవా, మేము ఆరాధిస్తుంటుండగా, పాటలు పాడుతుంటుండగా, దేవ వాక్యాన్ని వింటుంటుండగా, అపవాదినైనా మా చెవిలో, మా మనస్సులో ఏ మాత్రము నేను పని చేయకుండా నీకు మా యొక్క మనసును అప్పగించుకుంటున్నాము, నీకు మా యొక్క శరీరాన్ని అప్పగించుకుంటున్నాము. దీవించుము, ముట్టుము, బలపరచుము. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. 18వ అధ్యాయము 21వ వచనం తీద్దాం. ఇప్పుడు మొదటి రాజులు 18వ అధ్యాయము 21వ వచనము. ఇక్కడ 3.5 సంవత్సరాలు ఇంకా వర్షం పడలే. ఇశ్రాయేలు యొక్క దేశంలో 3.5 సంవత్సరాలు వర్షం పడలే. ఆ 3.5 సంవత్సరాలు వర్షం పోవడానికి కారణం ఎవరంటే ఈయనే. ఏలియా ప్రవక్త అంటాడు, ఇక వర్షం పడదు అంటే వర్షం ఆగిపోతుంది. ద రెయిన్ హ్యాస్ బీన్ స్టాప్డ్. ఒకసారి ఆలోచించండి, కరువులో ఉన్నారు ఇశ్రాయేల్ అందరూ కూడా, కరువులో ఉన్నారు. వర్షము చూడక 3.5 సంవత్సరాలు అయింది అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి పరిస్థితి. మామూలుగా వర్షం పడితే మనకి హైదరాబాద్లో ట్యాంకరు 700 నుండి 800 లేకపోతే 900 వస్తుంది, 5000 లీటర్ల ట్యాంకు. అదే ఎండాకాలంలో 1400 నుండి 2000, కొన్నిసార్లు 3000 కూడా మారుతూ ఉంటుంది. అలాగా ఒక్క సంవత్సరము వర్షం పడి ఎండాకాలం వచ్చేసరికి అలాగ మారితే 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఉండేటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఎడారి, ఆ యొక్క ఇశ్రాయేలే ఎడారి, కానీ వర్షం పడనటువంటి పరిస్థితిలో ఉంటే ఒక్క 5000 లీటర్ల ట్యాంకు ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రాబబ్లీ ఇట్ ఈస్ అరౌండ్ 10,000, 20,000 ఇఫ్ నాట్ 1 lakh రూపీస్ కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకంటే
ఆ యొక్క వర్షం పడనటువంటి ప్రాంతంలో ఈ యొక్క ఇశ్రాయేల్ దేశం అంతా కూడా ఆ యొక్క శిఖరం దగ్గరికి రమ్మంటాడు, ఆ యొక్క పర్వతం దగ్గరికి రమ్మంటాడు. వచ్చిన తర్వాత ఏలియా ఒక ఛాలెంజ్ విసురుతాడు. ఏమని విసురుతాడంటే 21వ వచనంలో కనబడుతుంది మనకి. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. 2 తలంపులు అంటే ఇక్కడ ఇశ్రాయేలీయులు 2 తెగలగా విడలేదు, కానీ 2 తలంపుల మధ్యన వారు కొట్టుకుంటా ఉంటున్నారు. ఏంటా 2 తలంపులు అంటే, ఒక తలంపేమో బాలు ఆ యొక్క దేవుని మనం ఆరాధించాలని, ఇంకొక తలంపేమో యెహోవా దేవుని మనం ఆరాధించాలని. అనగా ఈ దేవుడు గొప్పవాడని, ఇంకొక తలంపు ఏంటంటే ఈ దేవుడు కూడా గొప్పవాడేమో అని 2 తలంపుల మధ్యన కొట్టుకలాడుకుంటున్నా ఉంటున్నారు. అప్పుడు ఏలియా ఇలా అంటాడు, మీరు మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటించి చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకలేదు. ఒక్క మాట కూడా ఏలియా చెప్పినటువంటి ఛాలెంజ్కి, ఏలియా పలికినటువంటి ఆ యొక్క సవాలుకి ఒక్క మనిషి కూడా ప్రత్యుత్తరం ఇవ్వలేదంట. అంటే దాని అర్థం ఏంటంటే నిశ్శబ్దత అక్కడ వచ్చింది. నిశ్శబ్దత, ద సైలెన్స్. దెర్ ఈస్ అ సైలెన్స్ ఓవర్ దేర్. అండ్ దిస్ ఇస్ వాట్ ఐ లవ్ అబౌట్ అ గాడ్. నా దేవుని యొక్క ఒక గుణములో అతి ఇష్టమైనటువంటి ఒక గుణం ఏంటంటే నిశ్శబ్దతను ఆయన వాడుతాడు. హల్లెలూయా. దేన్ని వాడతాడండి? నిశ్శబ్దతను ఆయన వాడతాడు. ప్రజల వాదనతో నిర్ణయించుకోలేనప్పుడు ఆయన ప్రదర్శనతో తేల్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఏలియా యొక్క సవాలు చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. 2 బలిపీఠాలు, 2 బలులు, అగ్గి పుల్ల మాత్రం లేదు. అయ్యో అండర్స్టాండింగ్? 2 బలిపీఠాలు, 2 బలులు, అగ్గి పుల్ల మాత్రం లేదు. ఆయన అంటున్నాడు, ఏ దేవుడైతే అగ్నితో జవాబిస్తాడో, హల్లెలూయా, ఏ దేవుడైతే అగ్నితో జవాబిస్తాడో ఆయనే నిజమైన దేవుడు అని ఏలియా చెప్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఏ దేవుడైతే ఫిలాసఫీతో జవాబిస్తాడో, ఏ దేవుడైతే సుదీర్ఘ చర్చలు జరిపిస్తా ఉంటాడో, ఏ దేవుడైతే కంటికి కనబడేలాగా, చెవికి వినబడేలాగా, ఏ దేవుడైతే బహిరంగంగా జవాబిస్తాడో, హల్లెలూయా, ఆ దేవుడు యెహోవా దేవుడై ఉన్నాడు. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు వెనక్కి వెళ్ళి దాక్కునే దేవుడు కాదు. మన దేవుడు ఏదో ఏమంటారు దాన్ని, ఆర్గ్యుమెంట్స్ చేసేటువంటి దేవుడు కాదు. నో, హీ ఈజ్ అ గాడ్ హూ ఆన్సర్స్ యూ పబ్లిక్లీ. ఆమెన్. హీ ఈజ్ అ గాడ్ హూ డెమాన్స్ట్రేట్స్ ఫర్ యూ పబ్లిక్లీ. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన మనకి బహిరంగంగా ప్రదర్శన చేసేటువంటి దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఏ దేవుని గురించి మాట్లాడుతున్నామంటే అగ్ని ద్వారా జవాబిచ్చే దేవుడు. కొంతమంది ఈ యొక్క ఇశ్రాయేలీయుల వలె 2 తలంపుల మధ్యన కొట్టుకుంటా ఉంటున్నారేమో. 2 తలంపుల మధ్యన సంవత్సరం అంతా కూడా ఎటువంటి తలంపులు అంటే, ఆదివారం వస్తే నమ్మకము, బుధవారం వస్తే అవిశ్వాసము. ఆదివారం వస్తే మన యొక్క విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. బుధవారం వచ్చేసరికి నా ఉద్యోగం లేకపోతే ఎలాగా, నాకు ఆహారం లేకపోతే ఎలాగా, నా యొక్క జీవిత విధానాన్ని నేను ఎట్టి రీతిగా నడిపించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఈ 2 ఆలోచనల మధ్యన మనము కొట్టుకులాడుతూ ఉంటున్నాము. కానీ దేవుడు ఈ రాత్రి ఇశ్రాయేల్ని ఎలాగైతే కర్మేలు పర్వతం దగ్గరికి తీసుకువెళ్ళాడో, అదే రీతిగా దేవుడు నిన్ను ఈ రాత్రి ఇక్కడికి తీసుకువచ్చాడు. ఎందుకంటే ఆయన జవాబుతో నీ యొక్క జీవితము నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నానని చెప్పడానికి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరు, క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రైజ్ గాడ్. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లించు. ఎందుకంటే మన దేవుడు నేటికి కూడా
అగ్నితో జవాబిచ్చే దేవుడు. హల్లెలూయా. నేటికి కూడా మండుచున్నటువంటి చోట ఆయన అగ్నిని కృమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఐ యు అండర్స్టాండింగ్? అక్కడ ఎక్కడైతే నీ యొక్క అగ్నిని కాపాడుతూ వస్తావో దేవుడు అంటున్నాడు, ఆ అగ్ని నన్ను ఆకర్షిస్తున్నా అంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడైతే మండుచున్నటువంటి అగ్ని ఉంటుందో దేవుడు అంటున్నాడు మోషేతో, ఎందుకో తెలుసా, ఆ యొక్క పొదలో నుండి ఆయన మండుచున్న అగ్ని వలె వచ్చాడు. ఎందుకంటే మోషేలో దేవుడు వెలిగించినటువంటి ఆ యొక్క అగ్నిని మోషే కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. అందుకే మోషే యొక్క అగ్ని దేవుని యొక్క అగ్నిని ఆకర్షించింది. ఈ రాత్రి నీ యొక్క హృదయంలో దేవుని యొక్క అగ్నిని మండించాలి అనేటువంటిది నా యొక్క ప్రయత్నము. నా యొక్క ప్రయత్నం అంతా ఏంటంటే, ఎప్పుడైతే నీవు దేవుని యొక్క అగ్నిని మండిస్తావో దేవుడు పరలోకము నుండి ఆయన యొక్క అగ్ని నీలోకి పంపిస్తాడు. హల్లెలూయా. ఆయన ఆ యొక్క పరలోకపు అగ్ని ఈ రాత్రి నీ జీవితంలో ఆ యొక్క నిప్పును రగిలించాలి అనేటువంటిది నా యొక్క ప్రార్థన. ఈ రాత్రి ఆర్ యు రెడీ టు రిసీవ్ ద ఫైర్ ఫ్రమ్ హెవెన్? ఇఫ్ సో చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లించు. ఈ రాత్రి అంతా కూడా నా యొక్క భారం ఒకే ఒకటి, మన దేవుడు అగ్నితో జవాబిచ్చే దేవుడు. హల్లెలూయా. మరి అగ్నితో జవాబు ఇవ్వాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? లెట్స్ సీ సర్టన్ థింగ్స్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. వాక్యం నుండి మనం కొన్ని అంశాలు చూద్దాము. మొట్టమొదటిగా ఏంటంటే, బలిపీఠాన్ని బాగు చేయండి. బలిపీఠాన్ని బాగు చేయండి. బలిపీఠాన్ని బాగు చేయ. ఏలియా మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే, అందరికీ కూడా ఈ యొక్క అగ్ని కావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఏలియా ఒక్కడు మాత్రమే ఆయన బలిపీఠాన్ని ఆయన బాగు చేస్తాడు. 38వ వచనంలో దేవుడు అగ్నిని కృమ్మరిస్తాడు. కానీ ఆ యొక్క 38వ వచనంలో దేవుడు అగ్నిని కృమ్మరించాలంటే 30వ వచనంలో బలిపీఠాన్ని బాగు చేస్తున్నాడు. లెట్స్ లుక్ అట్ ద స్క్రిప్చర్. 18వ అధ్యాయము 30వ వచనము క్లియర్గా కనబడుతుంది మనకి. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏం చేశాడండి? అతడు క్రింద పడద్రోయబడి ఉన్న, చదవాలి. ఏం చేశాడు? స్క్రీన్ మీద లేదా? స్క్రీన్ మీద చూడండి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. అనేక సార్లు మనము దేవా నా జీవితంలో ఎందుకయ్యా ఈ యొక్క బలిపీఠాన్ని, ఈ యొక్క అగ్నిని పంపించట్లేదు? అనేక మందికి నీ యొక్క కృపావరాన్ని ఇస్తున్నావు, అనేక మందిని నువ్వు ముడుతున్నావు, అనేక మందిని బాగు చేస్తున్నావు, నన్ను ఎందుకు ముట్టట్లేదని చెప్పి మన ప్రార్థన ఉంది కదా. ఆ యొక్క ప్రార్థనకి జవాబే ఇది. ఆ యొక్క ప్రార్థనకి జవాబు ఏంటంటే, నీ యొక్క బలిపీఠము బాగు చేయబడి ఉందా? ఈజ్ యువర్ ఆల్టర్ రిపేర్డ్? నా యొక్క ప్రియ సోదరుడా, ఈ యొక్క బాలు యొక్క బలిపీఠము, ఆ బాలు యొక్క బలిపీఠం దగ్గర 450 మంది ప్రవక్తలు ఉన్నారు. దిస్ ఇస్ సంథింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. 450 ప్రవక్తలుండి ఉదయం మొదలుపెట్టారు, సాయంత్రం వరకు అరుపులు, కేకలు, డ్యాన్సులు అన్నీ చేస్తున్నారు. కానీ ఏలియా ఏమాత్రము అరవలేదు, ఏమాత్రము బెదరలేదు, ఏమాత్రము కూడా వాళ్ళు చూడలేదు. ఇక్కడ వాళ్ళకి డ్యాన్స్లు వేస్తూ, అరుపులు అరుస్తూ అక్కడ అవన్నీ ప్రదర్శనలు చేస్తూ ఉంటే ఏలియా ఏం చేస్తున్నాడు తెలుసా? ఏలియా బలిపీఠాన్ని రిపేర్ చేస్తున్నాడు. జాగ్రత్త గమనించండి. మన యొక్క బలిపీఠము రిపేర్ అవ్వటము చాలా ప్రాముఖ్యము. మన యొక్క బలిపీఠాన్ని మనం మరలా తిరిగి సర్దుకోవడము, తిరిగి దాన్ని సరిచేయడము చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే మన యొక్క బలిపీఠాలు కొన్నిసార్లు పడిపోతాయి. ఎందుకు పడిపోతాయి అంటే, విభజింపబడినటువంటి హృదయాలు సంవత్సరాలు ఆ యొక్క విభజింపబడినటువంటి హృదయము బలిపీఠాన్ని పడద్రోస్తుంది. అంత మాత్రమే కాదు, రాయి తర్వాత రాయి నిర్లక్ష్యము చేయబడినందున ఆ యొక్క బలిపీఠము పడద్రోయబడుతుంది. అదే సమయంలో యెహోవా యొక్క బలిపీఠం అంటే ఇప్పుడు రిపేర్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? పడిపోయిందనే కదా.
ఇప్పుడు అక్కడ పడద్రోయబడినటువంటి బలిపీఠం ఉందంటే దాని అర్థం ఏంటి? అది పడిపోయింది. ఎందుకు పడిపోయిందంటే నిర్లక్ష్యం వలన. దాన్ని మనము సరి చేసుకోలేదు. మనకి మొట్టమొదటిగా స్నేహాలన్నీ బాగుంటాయి, మనం దూరంగా గమ్యాన్ని చూడము. అందుకే మనం ఏమనుకుంటామంటే ఈ స్నేహం మంచిది, దీనివల్ల నాకు లాభము, దీనివల్ల నాకు మంచిదే అని చెప్పి అనుకుంటా ఉంటాం. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, నీవు ఆ యొక్క స్నేహము వలన దేవుని యొక్క బలిపీఠము దూరం అవుతుందేమో. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. నీకు ఆ యొక్క పరిచయం వలన దేవుని యొక్క బలిపీఠం దూరం అవుతుంది. ఒక అలవాటు వలన దేవుని యొక్క బలిపీఠము పడద్రోస్తున్నావేమో. స్టోన్ బై స్టోన్. ఎప్పుడు కూడా బలిపీఠం ఒకసారి పడిపోదండి. ఒక చిన్న అలవాటు. ఇంత ముందంటే ఉదయం లేవంగానే బైబిల్ చదివి ప్రార్థనతో మొదలు పెట్టేవాడువేమో, కానీ ఇప్పుడు ఉదయం లేవంగానే రీల్స్ మీద రీల్స్, షేర్ల మీద షేర్లు చేస్తూ ఆ యొక్క బలిపీఠము దూరం అయిందేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరు కూడా తమ ప్రార్థన జీవితాన్ని ఒక్క రోజులో పోగొట్టుకోరు. దిస్ ఇస్ సంథింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఎవరు కూడా తన ప్రార్థనా జీవితాన్ని ఒక్క రోజులో పోగొట్టుకోరు. ఉదయపు ప్రార్థన నిశ్శబ్దముగా ఆగిపోయినప్పుడు ఒక రాయి పడుతుంది. ఉదయపు ప్రార్థన ఆగిపోయినప్పుడు ఒక రాయి పడుతుంది. కుటుంబ ప్రార్థన మోగమారిపోయినప్పుడు ఇంకొక రాయి పడుతుంది. ప్రార్థనా జీవితము తగ్గినప్పుడు నెమ్మదిగా ఒక్కొక్క రాయి పడతా ఉంటుంది. బైబిల్ చదవడం మానేసినప్పుడు ఇంకొక రాయి పడతా ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధనలో పాల్గొకుండా మౌనంగా ఒక స్తంభము వలె నిలబడి చూస్తూ ఉంటే, ఆరాధనలో పాల్గొకుండా మనము ఒక స్పెక్టేటర్ లాగా చూస్తూ ఉంటాము. అప్పుడు ఇంకొక రాయి పడుతుంది. Slowly your stones, your altar will start demolishing. నా ప్రియ సహోదరి సహోదరుడా, గత ఆదివారము చెప్పినటువంటి మాట, గత ఆదివారం వాలంటీర్స్తో నేను చెప్పినటువంటి మాట ఏంటంటే, లేవియ కాండము ఇందాక చదివింది 13వ వచనము, 6వ అధ్యాయం 13వ వచనము, బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. హల్లెలూయా. బలిపీఠము మీద నిత్యము అగ్ని మండుచుండవలెను. బలిపీఠము మీద నిత్యము అగ్ని మండుచుండవలెను. అది ఆరిపోకూడదు. అందరూ చెప్పండి, అది ఆరిపోకూడదు. దేవుడు మొట్టమొదటిగా ఆ యొక్క నిప్పుని, ఆ యొక్క అగ్నిని ఆయన పంపించినప్పుడు ఇట్ వాజ్ అ సూపర్ న్యాచురల్ యాక్ట్. అది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదర్శన. అది కానీ ఆ యొక్క అగ్నిని దేవుడు పంపించాడు, కానీ ఆ యొక్క అగ్నిని ప్రతిరోజు మండింపజేసేటువంటి బాధ్యత మాత్రం మనుషులదే. ఐ యు విత్ మీ? అర్థమవుతుందా? దేవుడు మొట్టమొదటిగా ఆ యొక్క అగ్నిని పంపించాడు, కానీ ఆ పంపించినటువంటి ఆ యొక్క అగ్నిని మండింపచేసేటువంటి పని దేవునిది కాదు, నీది. దట్ మీన్స్ మనము ఆ యొక్క మాట చూసినట్లయితే ఆయన క్లియర్గా చెప్తాడు. ఏమనంటే అది యాజకుని యొక్క పని అంటాడు. అది యాజకుని యొక్క పని ఏంటి? ప్రతి ఉదయాన్నే లేవంగానే ఒక కట్టెను తీసి బలిపీఠం మీద పెట్టాలంట. అది మండుచూ ఉండాలి. ఇంకోటి ఏంటో తెలుసా? దాంట్లో ఉండేటువంటి బూడిదని ప్రక్కకు తీసేయాలి. దాంట్లో ఉండేటువంటి నిన్న పెట్టినటువంటి కట్టె, ఆ కట్టె యొక్క బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదని నువ్వు శుభ్రం చేసి మరలా ఈ నూతనమైనటువంటి కట్టు పెట్టు. ఇట్ ఈస్ ద జాబ్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద లేవైట్స్. లేవీల యొక్క పనది. ఈ రాత్రి నీవే ఆ యొక్క యాజకుడివి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యు ఆర్ ద కింగ్స్ అండ్ ప్రీస్ట్స్ అని. నీవు రాజులవు, నీవు యాజకులు అని. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ అద్భుతం కొరకైతే అడుగుతున్నావో ఆ యొక్క అద్భుతము నీవు రిపేర్ చేసినటువంటి బలిపీఠం మీదే ల్యాండ్ అవ్వబోతుంది. నీవు రిపేర్ చేసినటువంటి బలిపీఠము, ఇట్ ఈస్ ద ల్యాండింగ్ స్ట్రిప్ ఫర్ గాడ్స్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. ల్యాండింగ్ స్ట్రిప్ అంటే తెలుసా? ఏరోప్లేన్ పైకి వెళ్ళి కిందకు దిగుతున్నప్పుడు ఎక్కడ దిగుతుందో తెలుసా? ఎక్కడ పడితే అక్కడ దిగదు. ఎక్కడైతే ల్యాండింగ్ స్ట్రిప్ ఉంటుందో అక్కడే దిగుతుంది. ఈరోజు నీ యొక్క ల్యాండింగ్ స్ట్రిప్, ఇట్ ఈస్ ద రిపేర్డ్ ఆల్టర్. హల్లెలూయా. ఏ బలిపీఠం అయితే రిపేర్ చేయబడుతుందో, స్పెక్టేటర్గా ఉండేటువంటి బలిపీఠానికి దేవుడు రాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతమంది వారి యొక్క బలిపీఠాలు రిపేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. వందనాలు చెల్లిద్దాం దేవునికి. బిగ్గర చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఉదయపు రాతిని నీవు మరలా తిరిగి కట్టాలి.
ఉదయపు రాతిని నువ్వు మరలా తిరిగి కట్టాలి. ఆ యొక్క ఫోను 10 నిమిషాలు ఆ యొక్క ఫోన్ ముట్టుకునే ముందు 10 నిమిషాలు దేవుని సన్నిధిలో గడపడానికి సిద్ధంగా ఉన్నావా? దట్ ఈజ్ రిపేరింగ్ ద ఆల్టర్. నువ్వు ఎప్పుడైతే ఫోన్ పట్టుకోకముందు ఇంకా నువ్వు లేవంగానే టైం కూడా చూడొద్దు. చాలామంది లేవంగానే వచ్చేటువంటి మెయిన్ ఆబ్స్టకల్ ఏంటంటే, లేవంగానే ఫోన్ని ఎందుకు చూస్తారంటే టైం చూసిన వెంటనే ఏమవుతుంది, అన్లాక్కి వెళ్తుంది, వెంటనే యాప్కి వెళ్తుంది. అంటే మీరు లేవంగానే ఫోన్లో టైం కూడా చూడొద్దు. లేవంగానే 10 నిమిషాలు మీరు ప్రార్థనలో గడపండి. అదే దేవుని బలిపీఠము మీరు కట్టేటువంటి విధానము. హల్లెలూయా. దేవునితో ఆ యొక్క బలిపీఠం కట్టే విధానము. యవనమైనటువంటి కుటుంబస్తులకి, యవనస్తులకు నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, నీ యొక్క బలిపీఠాన్ని తిరిగి నువ్వు కట్టాలి. మళ్ళీ కలిసి ప్రార్థన చేయి. భార్యాభర్తలు దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ అండ్ అ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్. భార్యాభర్తలు ఎవరైతే పెళ్ళై వివాహమై ఉంటుందో, భార్యాభర్తలు ఏం చేయాలంటే కలిసి ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా, నీవు ఆ యొక్క బలిపీఠాన్ని తిరిగి కడుతున్నావు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మనం జాగ్రత్త గమనించినట్లయితే ఫ్యాన్ ఇంటు ద ఫ్లేమ్ అని 2 తిమోతి 1:6 మనం చూసినట్లయితే ప్రజ్వలింప చేయమని ఉంటుంది. తెలుగులో ఒకసారి చదవండి, ఒకసారి వీలైతే 2 తిమోతి 1:6 నిక్షేప వలన, నా యొక్క హస్త నిక్షేపం వలన, చదవండి ఒకసారి, అది దేవుని కృపావరమును నీవు ప్రజ్వలింప చేయాలని ఉంటుంది. 1 తిమోతి గ్రంథము చదవండి. నీవు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని. హల్లెలూయా. దేన్ని ప్రజ్వలింప చేయాలండి? దేవుని కృపావరం ఎవరిస్తారు? దేవుడు ఇచ్చాడు కదా, దేవుడు చూసుకుంటాడు అనుకుంటారు చాలామంది. నో. ఇఫ్ గాడ్ గివ్స్, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ అండ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఫ్లేమ్ ఇట్. హల్లెలూయా. ప్రజ్వలింప చేయడం అంటే ఏంటో తెలుసండి, చాలా సింపుల్. నిన్న సాయంత్రము ఒక ఈవీ వెహికల్ కొనుక్కొని తిరిగి వస్తుంటే నాకు రోడ్డు పక్కన కార్న్ కాబ్ కనబడ్డాయి. మొక్కజొన్న పొత్తు కనబడింది. మొక్కజొన్న పొత్తు నాకు కొంచెం టెంప్టింగ్ అనమాట. అప్పుడప్పుడు తింటా ఉంటాను, ఎస్పెషలీ కాల్చినటువంటిది, ఉడకబెట్టింది కాదు. సో కనబడిన వెంటనే అక్కడ మల్కంపేట చెరువు ఏదో ఉంటుంది, అక్కడ కరెక్ట్గా ఆవిడ ప్లేస్ అయ్యి ఉంది. వెంటనే కారాపి అమ్మ ఒక మొక్కజొన్న ఇవ్వన్నాను. ఇవ్వంటే అయ్యా లేతదా ముదురుదా అంది. లేతదే కావాలి, ముదురుదొద్దన్నాను. వెంటనే చూపించింది, చాలా లేతకుండా పర్లేదా అంది. సూపర్ అన్నాను. ఆవిడ ఏం చేసిందో తెలుసా, ఆ యొక్క మొక్కజొన్నని, ఆ యొక్క పొత్తుని కరెక్ట్గా నిప్పుల మీద పెట్టి, నిప్పులు ఏం చేస్తుందో తెలుసా, ఇసురుతుంది. ఏం చేస్తుందండి? ఎందుకు? ఎగ్జాక్ట్లీ అగ్నిని ప్రజ్వలింప చేస్తుంది. హల్లెలూయా. ఏమైందో తెలుసా, నేను ఫస్ట్ కస్టమర్ అనమాట ఆవిడకి. సో నేను వెళ్ళంగానే ఇంకా నిప్పు అంతా అంటుకోలేదు. ఆవిడ ఏం చేసింది తెలుసా, అంటించినటువంటి ఒక చిన్న నిప్పు ఉంది. ఆ చిన్న నిప్పు పక్కన ఇంకొక బొగ్గును పెట్టింది, అటుపక్క నుండి ఇంకొక బొగ్గును పెట్టింది, మీదని ఇంకో బొగ్గును పెట్టింది. అలా ఒక కుప్పలాగా తయారు చేసి ఆమె అని ఆ యొక్క విసునకరతో విసురుతా ఉంటే ఏమవుతుంది? ఆ యొక్క ఏ నిప్పుకైతే అగ్ని ఉందో, ఏ బొగ్గుకైతే ఆ యొక్క చిన్న నిప్పు ఉందో, ఆ యొక్క నిప్పు ప్రక్కన ఉండేటువంటి నిప్పు లేనటువంటి బొగ్గుని నెమ్మదిగా రాజుకుంటుంది. హల్లెలూయా. ప్రజ్వలింప చేయడం అంటే అది నీలో ఉండేటువంటి అగ్ని నీ ప్రక్కన ఉండేటువంటి బొగ్గును హల్లెలూయా అంటించాలి, మండించాలి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీలో దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మంటను, ఆ యొక్క అగ్నిని నువ్వేం చేస్తావు? దాచిపెడతావా? నువ్వేం చేస్తావు? చెప్పండి. ప్రజ్వలింప చేయు. హల్లెలూయా. ప్రజ్వలింప చేయాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దాని అర్థం ఏంటో తెలుసా, ఇంకా అంటుకోలేనటువంటి నిప్పు, అంటుకోలేనటువంటి బొగ్గు అంటింపబడడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా. ఈరోజు నీవు దేవుని చేత అంటింపబడడానికి సిద్ధంగా ఉన్నట్లయితే
బిగ్గరగా స్తోత్రాలు చెల్లించి చప్పటి కొట్టి వందనాలు చెల్లించు. దేవా నీ కృపావరం బట్టి వందనాలు. దేవా నీవు ఇచ్చినటువంటి కృపావరం బట్టి వందనాలు. దేవా నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క కృపావరంనైనా దేవా నేను ప్రజ్వలింప చేయాలి, ప్రజ్వలింప చేయాలి, ప్రజ్వలింప చేయాలి. హల్లెలూయా. అందరూ చెప్పండి, ప్రజ్వలింప చేస్తాను, ప్రజ్వలింప చేస్తాను, ప్రజ్వలింప చేస్తాను. కిందన ఎక్కడో దాక్కునున్నటువంటి ఆ యొక్క చిన్న నిప్పు అంతటిని అంటించేసింది. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? నాకు వెంటనే అక్కడ నిలబడగానే ఈ యొక్క మాట గుర్తొచ్చింది. దేవుడు అన్నాడు, పరలోకపు విధానము ఒక రీతిగా ఉంటుందంట. ఎలా అన్నాడంటే, అది పులియని పిండి, పులిసిన పిండి. ఆ యొక్క స్టోరీ గుర్తొచ్చింది. వెంటనే దేవుడు ఏమన్నాడంటే, యేసు ప్రభు ఈ యొక్క కథ చెప్తూ ఉపమానం చెప్తే ఏమన్నాడంటే, పులిసిన పిండి పులయకుండా ఉంటుంది కదా పిండి. ఆ పులయనటువంటి పిండిలో ఈ యొక్క పులిసిన పిండి కొంచెం వేస్తాడట, చక్కగా కలుపుతుందట. మూత పెట్టి రాత్రి అంతా ఉంచేసరికి ఉదయం లేచేసరికి ఏమవుతుంది? పులియని పిండి పులిసిన పిండిగా మారిపోతుంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క రాజ్యం అంతే. ఆ యొక్క చిన్న అడుగు, ఆ యొక్క చిన్న ఆలోచన, ఆ యొక్క చిన్న కార్యాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు. అది చిన్నగా కనబడుతుంది, అది చిన్నగా ఉంటుంది, కానీ దేవుడు అంటాడు అది చాలంటాడు. హల్లెలూయా. ఆ యొక్క చిన్న నిప్పు ద్వారా నీ యొక్క జీవితాన్ని వెలిగించేటువంటి కృపావరంను, ఆ యొక్క కృపావరం నీకు ఇచ్చాను. నువ్వు చేయాల్సిన పనులల్లా నువ్వు దాన్ని ప్రజ్వలింప చేయు. హల్లెలూయా. అందరూ చెప్పండి, ప్రజ్వలింప చేయం. కానీ ప్రజ్వలింప చేయడానికి బాగానే ఉంది, కానీ ఏలియా చేసిన పని ఏంటో తెలుసా? ఆ నిప్పు వెలిగించబడక ముందు, ఆ యొక్క బలిపీఠం మీద దేవుని యొక్క అగ్ని వచ్చి పడక ముందు, ఈయన చాలా వెరైటీ అండి. ఈయన ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఆ యొక్క బలిపీఠం మీద అంతా కూడా నీళ్ళు పోయి అన్నాడు. నీళ్ళు పోయాలా? అందుకే రెండో అంశం ఏంటంటే, బలిని నీళ్ళతో తడపండి. బలిని నీళ్ళతో గట్టిగా సినిమా చోట్ల గట్టిగా చెప్పాలి. నేను ఆపానంటే మీరు అందుకోవాలన్నమాట అక్కడ. హల్లెలూయా. బలిని నీళ్ళతో, అది సౌండ్, ఇది సౌండ్, ఇది హల్లెలూయా. ప్రజ్వలింప చేస్తున్నాను. ఆమేన్. మళ్ళీ చెప్పండి, బలిని నీళ్ళతో. దాని అర్థం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి, బలిని నీళ్ళతో ఎందుకు తడపాలంటే, మనం మహిమను ముందుగానే దేవునికి ఇచ్చేయాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం మహిమను దేవునికి ముందే ఇచ్చేయాలి. మనము జాగ్రత్తగా గమనించండి, 3.5 సంవత్సరాలు అక్కడ కరువు ఉంది, 3.5 సంవత్సరాలు పడనటువంటి వర్షం, 3.5 సంవత్సరాలు నీళ్ళని చూడడమే ఒక గొప్ప భాగ్యం అనుకునేటువంటి రోజుల్లో ఏలి ఏమంటున్నాడు తెలుసా? 4 బాణలు ఉన్నాయి ఇక్కడ, ఆ 4 బాణలు నింపన్నాడు. ఆ 4 బాణలు నిండగా నింపి బలిపీఠం మీద అన్నాడు. ఏంటిది? 4 బాణలు పూర్తిగా నింపాలా? ఒక్కొక్క బాణ ప్రాబబ్లీ 12 లీటర్లు ఉంటుందేమో. 4 బాణలు, 4 జార్స్. బాణలు అంటే ఏం లేదండి, కొండలు, పెద్ద పెద్ద కొండలు. ఆ కొండల్ని పూర్తిగా నీళ్ళతో నింపి ఏదైతే బలిస్తున్నామో ఆ బలి మీద అన్నాడు. అలాగా మొదటిసారి వేశారు, మరలా అన్నాడు. అరే ఇప్పటికే 4 బాణలు వేసాము, మళ్ళీ ఏమంటున్నావు? మళ్ళీ వేశారు, మరలా అన్నాడు. హల్లెలూయా. ఎన్నిసార్లు తెలుసా? 3 సార్లు. 3 సార్లు వెయ్యు వాటర్, మళ్ళీ వేయు వాటర్, మళ్ళీ వేయి అన్నాడు. ఏ బలిపీఠం మీద అయితే, ఏ బలైతే నిప్పు చేత రగిలింపబడాలో ఆ బలి మీద ఈయన ఏలియా నీళ్ళేయమంటున్నాడు. 12 జార్లు వేసాడండి. మొట్టమొదటిది 4, రెండోది 8, మూడోది 12 జార్లు నిండా ఆ యొక్క బలిపీఠం మీద, ఆ యొక్క బలి మీద వేశాడు. నా యొక్క ప్రశ్న ఒకటే, విశ్వాసము గల మనిషి అద్భుతాన్ని ఎందుకింత కష్టారీతిగా చేస్తున్నాడు? ఆల్రెడీ ఆయన ఒక సవాల్ ఇసిరాడు. అప్పటికే దేవుడు జవాబిస్తాడా లేదా అనేటువంటి సందేహం అనేక మందిలో ఉంటుంది. అక్కడ ఉండేటువంటి ఇశ్రాయేలు అందరి మధ్యన ఉంటుంది. దేవుడు పరలోకం నుండి, ఏంటి ఇక్కడ బలిపీఠం బలిపెట్టావు, దేవుడు పరలోకము నుండి అగ్ని రగిలింప చేయడమే ఒక పెద్ద విచిత్రం అనుకుంటే, ఈయన నీళ్ళేస్తున్నాడు. నీళ్ళేయమంటున్నాడు. నీళ్ళేయమన్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మానవ వివరణ సాధ్యమైంది అనుకోండి. మానవ వివరణ అనగా
మనము ఒకవేళ ఆ యొక్క అగ్ని కానీ అంటుకుంటే, కొంతమంది అంటారు అక్కడ ఎండిపోయిన కట్టి ఉంది, అది ఏదో బాగా ఎండ ఉంది కదా అందుకే అంటుకుంది అనుకుంటారు. లేదండి, ఎప్పుడు నుండో ప్రయత్నించాం కదా, ఉదయం నుండి ఉన్నాం కదా, అందుకే ఆ యొక్క సూర్యకిరణాల వల్ల అంటుకుందేమో అని కొంతమంది. ఏలియా ఎలాంటోడంటే మానవ ఆలోచనకి అసలు అందనటువంటి రీతిగా అంతగా నీళ్లు నింపేమన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే పొడి కట్టెలు అక్కడ ఆల్రెడీ వాన లేదంటే పొడి కట్టెలే ఉంటాయి. ఒకవేళ కానీ పొడి కట్టెలు కానీ అంటుకున్నాయి అనుకోండి, వెంటనే అది కావచ్చు, ఇది కావచ్చు, లేకపోతే ఇంకొక కారణం కావచ్చు అని కొంతమంది చెప్తా ఉంటారు. సంగమా, ఈ రాత్రి మీరు పొయ్యవలసినటువంటి నీళ్ళేంటి? ఈరోజు మీరు దేని మీద నీళ్లు పొయ్యాల్సినటువంటి అవసరం ఉంది? ఈరోజు మీరు దేని మీద నీళ్లు పొయ్యాల్సినటువంటి అవసరం ఉంది? దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీరు నమ్ముతారో లేదో, నా జీవితంలో దేవుడు ఈ యొక్క మాట చెప్పాడు, ఎర్నెస్ట్, నువ్వు వైజాగ్ విడిచి వెళ్ళిపో, ఇది నీ స్థలం కాదు, నేను ఇంకొక స్థలం ఇస్తాను, అక్కడ నేను వాడుకుంటాను అన్నాడు. అక్కడ నన్ను వాడుకుంటావంటే నాకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. ఎవ్వరు లేని చోటకి వెళ్ళిపో అన్నాడు. నీకు తెలియనటువంటి ప్రాంతానికి వెళ్ళిపో. నేను మొట్టమొదటిగా వైజాగ్ విడిచి వెళ్ళిపో అంటే విజయనగరం వెళ్ళాలో, లేకపోతే ఇటుపక్క అనకాపల్లి సైడ్ వెళ్ళాలో అని చెప్పి అనుకున్నాను. నో, దేవుడు అన్నాడు, లేదు, ఈ ప్రాంతం దరిదాపుల్లో ఉండొద్దు, ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపో అంటే దిస్ ఈస్ ద స్టోరీ. ఈ వర్తమానం 2003లో రాశాను. 2003లో, ఎందుకంటే దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుడు మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు రాసినటువంటి వర్తమానం ఇది. దేవుడు ఏమన్నాడంటే, ఏలియా ఎలాగైతే ఆ యొక్క బలి మీద నీళ్లు వేశాడో అసాధ్యమైనటువంటి ప్రాంతానికి వెళ్ళిపో అన్నాడు. అసాధ్యమైనటువంటి ప్రాంతము. ద రీజన్ వై ఐ కేమ్ టు హైదరాబాద్ అండ్ హైటెక్ సిటీ. హైదరాబాద్ మాత్రమే కాదు, హైటెక్ సిటీకి ఎందుకు వచ్చానంటే, హైటెక్ సిటీలో చర్చ్ నిర్మించడము అసాధ్యము. చర్చ్ హైటెక్ సిటీలో, హైదరాబాద్లో, ఈ ప్రైమ్ ఏరియాలో చర్చ్ నిర్మించడము అసాధ్యము. నేను నా యొక్క బలి మీద నీళ్లు పోసాను. అదే రీతిగా నీవు ఏదైతే అసాధ్యమని చెప్పి అనుకుంటున్నావో, దేవుడు అంటున్నాడు, ఆ కార్యము చెయ్యు, నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే అసాధ్యం అని అనుకుంటున్నావో, వీలైనటువంటిది కాదు, మానవ యొక్క ఆలోచనకి అందనటువంటిది, వారి యొక్క ఆలోచనకి అందకూడదు. దే షుడ్ థింక్ యు ఆర్ మ్యాడ్. దే షుడ్ థింక్ యువర్ మ్యాడ్. నేను హైదరాబాద్ వచ్చి ఈ యొక్క పరిచయం మొదలు పెడతాను అన్నప్పుడు మా సొంత వాళ్ళే ఏమన్నారంటే, వీడు పిచ్చోడు, వీడు 6 నెలల్లో తిరిగి పరిగెత్తుకు వస్తాడన్నాడు. మా సొంత వాళ్ళే ఏమన్నారంటే, వీడికి ఏమైనా బ్రెయిన్ ఉందా, ఎవడైనా చర్చ మొదలు పెడితే సికింద్రాబాద్లో మొదలు పెట్టాలి, లేకపోతే ఇంకెక్కడో ఎందుకు కుకట్పల్లిలో మొదలు పెట్టాలి, అక్కడ క్రైస్తవులు ఉంటారు, ఇక్కడ హైటెక్ సిటీ, అది కూడా ఐటీ సెక్టర్ మధ్యన ఎవరుంటారు? నో. ద గాడ్ హూ సెడ్ I am going to go with you is the same one. He says I am faithful. Hallelujah. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క బలి మీద నీవు నీళ్లు పోయాలి. నీ యొక్క బలి మీద నీవు నీళ్లు పోయాలి. నీవు నీళ్లు పోయాలి. మీ విశ్వాసముతో పోటీ పడేటువంటిది ఏంటది? ఎలాగొకలా చూసుకుందాములే, ఏదో ఒకటి చేద్దాములే. నో, గాడ్ ఇస్ సేయింగ్ pour water on it. దాని మీద నీళ్ళు పోయి అంటున్నాడు. ఏదైతే అసాధ్యమో, ఏదైతే బుద్ధిహీనతగా కనబడుతుందో, దేవుడు అంటున్నాడు, పోర్ వాటర్ ఆన్ ఇట్. నా ప్రియ సహోదరి సహోదరుడా, దాని మీద నీళ్ళు పోయడం కాదు, కుమ్మరించి అంటున్నాడు. హల్లెలూయా. తడిసినటువంటి బలితో ఈ యొక్క అద్భుత రాత్రికి, ఈ యొక్క మిరకల్ నైట్కి మనం రావాలి. హల్లెలూయా. తడిసినటువంటి బలితో నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఎప్పుడైతే దేవా నీవు జవాబు ఇవ్వకపోయినా అక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇంకోటి ఉండకూడదు. దట్ షుడ్ బి యువర్ డిటర్మినేషన్. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఇదే ఆలోచనతో వచ్చా. దేవా, నువ్వు అక్కడికి వెళ్ళి నన్ను వాడినా వాడకపోయినా, నువ్వు అక్కడికి వెళ్ళి నన్ను 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 పరిచర్యలో పెట్టుకోకపోయినా, నీకు విషయం తెలుసా, నేను నీ కోసమే బ్రతుకుతాను. దట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్. ఆర్ యు గోయింగ్ టు గెట్ దేర్? గమనించండి, అగ్ని బలిపీఠం మీద ఎప్పుడు వచ్చిందో తెలుసా?
36వ వచనం తీయండి, అర్థమవుతుంది. 18వ అధ్యాయం 36వ వచనము ఇలా ఉంటుంది. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున. సరిపోద్దండి అక్కడే. అస్తమయ నైవేద్యము, అస్తం అంటే ఎప్పుడు? ఈవినింగ్. అర్పించు సమయమున. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అగ్ని ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే అర్పించే సమయం వచ్చిందో. యు నీడ్ టు గెట్ దాట్. అగ్ని దేవుడు ఎప్పుడు జవాబిచ్చాడో తెలుసా? వీరు నీళ్ళు పోస్తున్నప్పుడు కాదు. దేవుడు ఎప్పుడు జవాబిచ్చాడంటే ఆ యొక్క బలి అర్పించే సమయం వచ్చేసరికి. హల్లెలూయా. ఆ యొక్క బలి అర్పించే సమయం వచ్చేసరికి, జాగ్రత్తగా వినండి, బాలు ప్రవక్తలు అరుస్తున్నప్పుడు రాలేదు, బాలు ప్రవక్తలు నాట్యమాడుతున్నప్పుడు రాలేదు, బాలు ప్రవక్తలు ఆ యొక్క ఆకాశం వైపు, నిశ్శబ్దమైనటువంటి ఆకాశం వైపు తిరిగి కేకలు వేస్తున్నప్పుడు రాలేదు. నో 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 నో. అగ్ని ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే ఆ యొక్క అర్పణ ఇచ్చే సమయము ఆసన్నమైందో. దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? నిజమైనటువంటి బలిపీఠాన్ని నిర్మించాము. దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. నిజమైనటువంటి బలిపీఠాన్ని నిర్మిస్తే నీ బలి కూడా అంగీకరింపబడుతుంది. హల్లెలూయా. డిడ్ యు గెట్ దాట్? అర్థమైందా మీకు? చాలామంది ఫేక్గా అర్పిస్తూ ఉంటారు. నో, ఫేక్గా దే షౌట్ ఫేక్, దే క్లాప్ ఫేక్, దే గివ్ అ టెస్టిమనీ ఫేక్. అన్నీ కూడా సత్యం ఉండదు. అవి బాలు ప్రవక్త లాంటిది. డోంట్ డూ లైక్ ద ప్రాఫిట్స్ ఆఫ్ బాల్. నో, డూ ఇట్ రియల్. హల్లెలూయా. అందరూ చెప్పండి రియల్. ప్రక్కవారు తిరిగి చెప్పండి బిల్డ్ అ రియల్ ఆల్టర్. హల్లెలూయా. ఎలాంటి ఆల్టర్ అండి? నిజమైన, హల్లెలూయా, నిజమైనటువంటి ఆల్టర్. బిల్డ్ అ రియల్ ఆల్టర్. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు ఎప్పుడైతే అర్పణ ఇస్తావో, దేవుడు అంటున్నాడు ఆ సమయము ఆ యొక్క నిప్పు, నీలో రగిలే నిప్పు, అదే నిజమైనటువంటి బలిపీఠము. హల్లెలూయా. నీలో రగిలే నిప్పు, that is the real altar. ఆ యొక్క నిప్పు పరలోకపు నిప్పును, పరలోకపు అగ్నిని ఆకర్షిస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎప్పుడైతే సమర్పించుకుంటావో, నీవు ఎప్పుడైతే విధేయత చూపిస్తావో, ఖర్చుతో ఉండేటువంటి త్యాగము. ఇదే రాత్రి నాకు తెలియదు ఎంతమంది భోజనం చేయకుండా వచ్చారో. ఐ డోంట్ నో. ఈ రాత్రి ఎంతమంది ఉద్యోగం నుండి అలసిపోయి వచ్చారో నాకు తెలియదు. ఐ డోంట్ నో. ఈ రాత్రి ఇక్కడ ఎంతమంది రాలేనటువంటి పరిస్థితిలో వచ్చారో, ఐఎమ్ టెల్లింగ్ యూ, అదే నిజమైనటువంటి బలిపీఠము. హల్లెలూయా. అదే నిజమైనటువంటి బలిపీఠము. ఆ యొక్క నిజమైనటువంటి బలిపీఠం కడుతున్నప్పుడు, నిజమైనటువంటి బలిపీఠం అంటే ఏంటో తెలుసా? అంత సౌకర్యంగా ఉంటే రావడం కాదు. నో నో. నిజమైనటువంటి బలిపీఠం అంటే ఎంత ఖర్చైనా, ఎంత త్యాగమైనా, ఐ యామ్ గోయింగ్ టు బిల్డ్ ఇట్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి ఈ యొక్క నిజమైనటువంటి బలిపీఠాన్ని ఈ యొక్క ఆరాధించేటప్పుడు, మనం కొద్ది నిమిషాల్లో ఆరాధించబోతున్నాం. ఈ యొక్క ఆరాధించేటప్పుడు మీరు మీలో ఏది కూడా మిగలనివ్వద్దు. గివ్ ఇట్ ఆల్. మీలో ఉండే సర్వాన్ని దేవునికి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. ఈ రాత్రి మీ యొక్క హృదయంలో ఏది కూడా మీరు దాచిపెట్టద్దు. నా యొక్క 3వ అంశం ఏంటంటే, హృదయాలను తిప్పడానికే అగ్ని దిగి వస్తుంది. హృదయాలను తిప్పడానికే అగ్ని దిగి వస్తుంది. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఏలియా యొక్క ప్రార్థనను ఒకసారి గమనించండి. మనం ఏలియా యొక్క ప్రార్థన చాలా సింపుల్. 2 వచనాలు, పెద్ద ప్రార్థన లేదు. మీకు గుర్తుందా? మరియమ్మ ప్రార్థన కూడా చూపించాను మీకు. చాలా సింపుల్ ప్రార్థన. ఏంటది? వాళ్ళకి ద్రాక్షారసం అయిపోయింది, ఏదో ఒకటి చేయండి, అంతే ప్రార్థన. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? గంటలు దేవుడు అంటాడు, ఎందుకు గంటలు చేస్తున్నావు తెలుసా? బలిపీఠాన్ని నీవు నిర్మించలేదు. నిజమైన బలిపీఠాన్ని దేవుడు అంటున్నాడు, నిజమైన బలిపీఠాన్ని ఎప్పుడైతే నిర్మిస్తావో 2 వచనాలు చాలు, నా యొక్క అగ్నిని క్రొమ్మరిస్తానంటాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏలియా యొక్క ప్రార్థన 2 వచనాలండి. 30 సెకండ్లు కూడా పట్టదు. బాలు యొక్క ఆ యొక్క ప్రవక్తలు 8 గంటలు ప్రార్థన చేశారు, ఉదయం నుండి సాయంత్రం వరకు. ఎంతసేపు అండి? 8 గంటలు. 8 గంటలు ఈయన ఏం చేశాడు? 8 గంటలు ఏలియా ఏం చేశాడు? బలిపీఠాన్ని రిపేర్ చేశాడు. హల్లెలూయా. బలిపీఠాన్ని సిద్ధపరిచాడు.
పడద్రోయబడినటువంటి బలిపీఠము, పాడైపోయినటువంటి బలిపీఠము. ఈ రాత్రి పాడైపోయినటువంటి బలిపీఠము నీ యొక్క హృదయమేమో, పాడైపోయినటువంటి బలిపీఠము నీ యొక్క ఆలోచనలేమో, తుప్పటిపోయినటువంటి ఆ యొక్క ఆలోచన విధానమేమో. మేబీ నువ్వు అనుకుంటున్నావు, ఎక్కడ నేను లబ్ధి పొందుతాను అక్కడికి వెళ్తున్నాను. గాడ్ సేజ్, నువ్వు ఎక్కడ అడుగు పెడతావో అక్కడ నీ చుట్టూ ఉండేటువంటి వారికి నేను నిన్ను ఆశీర్వాదకర్తగా చేస్తానంటున్నాడు. హల్లెలూయా. గాడ్ హిట్స్ అ డిఫరెంట్ లెవెల్. గాడ్ హిట్స్ అ డిఫరెంట్ లెవెల్. మనం అనుకుంటా ఉంటాం, నాకు ఎక్కడ లాభం వస్తే అక్కడికి వెళ్తామంటున్నాము. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నిన్ను నీ చుట్టూ ఉండేటువంటి వారికి ఆశీర్వాదకర్తగా చేస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, when I came to హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏమీ లేకుండా వచ్చాను. నథింగ్, జీరో. ఉన్నదంతా మా యొక్క నాన్నగారికి, వారి యొక్క పరిచర్యకి అంతా కూడా అప్పచెప్పేసి ఏమీ లేకుండా 7,000 రూపాయల చిల్లరతో నేను హైదరాబాద్కి వచ్చాను. వచ్చినప్పుడు నేనేమనుకున్నాను తెలుసా? దేవా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను అనేక మందికి దీవెనకరంగా ఉంటానని నాకు తెలుసు. నువ్వు ఎప్పుడు ఆశీర్వదిస్తావు నేను చూస్తున్నాను. అప్పుడు వరకు నేను నీ పనిలోనే ఉంటానన్నాను. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, ఒంటరిగా వచ్చినటువంటి నన్ను ఈరోజు ఎంతమందికి ఆశీర్వాదంగా మార్చలేదా? నన్నే మార్చగలిగినటువంటి దేవుడు, నన్నే వాడుకున్నటువంటి దేవుడు నిన్ను కూడా ఈ రాత్రి వాడుకుంటాడు. హల్లెలూయా. 37వ వచనం చూడండి. 37వ వచనము చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా ఉంటుంది, యెహోవా నా ప్రార్థన ఆలకించుము. చూడండి, ఇప్పుడు ప్రార్థన మొదలవుతుంది. ఓకే, యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా అయినా నీవే దేవుడువై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదు అనియు ఈ జనులకు. హల్లెలూయా. ఐ అండర్స్టాండ్. ఎంతసేపు ఉందండి ఆ ప్రార్థన? యెహోవా నా ప్రార్థన ఆలకించయ్యా. నీవు నిజంగా దేవుడివై ఉన్నావు. నీవు జనుల యొక్క హృదయాలను నీ వైపు తిప్పేలాగా ఈ జనులకి తెలియపరచు. అంతే. హల్లెలూయా. అందరూ చెప్పండి, షార్ట్ ప్రేయర్ ఈజ్ అ పవర్ఫుల్ ప్రేయర్. Short prayer is a powerful prayer when your altar is right. అర్థమైందా? బలిపీఠాన్ని సిద్ధపరిచినప్పుడు అప్పుడు నీ యొక్క ప్రార్థనకు విలువ ఉంటుంది. లేకపోతే నువ్వు గంట చేయి, 2 గంటలు చేయి, 3 గంటలు చేయి, ఏడుస్తూ చేయి, ప్రార్థనకు విలువ ఉండదు. కొంతమంది ప్రార్థించగానే ఎందుకు జవాబు వస్తుందంటే వారి యొక్క వ్యక్తిగత జీవితంలో, లెట్ మీ టచ్ ఆన్ దిస్. కొంతమంది అనుకుంటా ఉంటారు, వ్యక్తిగత జీవితానికి పబ్లిక్ జీవితానికి పెద్ద గోడ ఉందండి. నో, ఇన్ గాడ్ వ్యక్తిగత జీవితానికి పబ్లిక్ జీవితానికి ఏమీ వ్యత్యాసం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. అది నీ జీవితమే. ఈ రాత్రి ఈ ప్రార్థనలో మీకు నేర్పిద్దాం అనుకుంటున్నటువంటిది ఏంటంటే, ఈ జనులకు తెలియనట్లుగా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ జనులకు తెలియనట్లుగా నీ తట్టు తిరగాలట. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసండి? అద్భుతము అంటే దేవుని యొక్క సువార్త ప్రకటన. Are you getting it? చాలా మంది అద్భుతం అంటే ఏమనుకుంటారు? నాకు లాభం అనుకుంటారు. నా అద్భుతం అనగా నీ యొక్క అద్భుతం ద్వారా దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క మహిమ ఇంకా హెచ్చింపబడాలి. హల్లెలూయా. That is a real miracle. Amen. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లించు. నీ జీవితంలో ఈ రాత్రి ఏ తలుపులైతే తెరవబడుతున్నాయో దాన్ని బట్టి వందనాలు చెల్లించు. హల్లెలూయా. ఎందుకంటే ఈ రాత్రి పరలోకము స్పందించాలి. ఆమేన్. 38వ వచనం చూడండి. 38వ వచనము, అతడు ఇలాగును ప్రార్థన చేయుచుండగా యెహోవా, హల్లెలూయా, అతడు ఇలాగూ ప్రార్థన ఇంకా ఆ ప్రార్థన అవ్వను కూడా అవ్వలేదట. ఆమేన్. ప్రార్థన అవ్వలేదు. ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను నా యొక్క అగ్నిని దింపుతాను, జనులకు
అప్పుడు చదవండి. దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందము అంటే భూమి, నీళ్లను God came and drank the water also. Amen. అర్థమైందా? ఏ నీళ్ళైతే ఏలే పొయ్యమని చెప్పాడో ఆ నీళ్లను సైతం దేవుడు తాగేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించు కందమందున్న నీళ్లను ఆరిపోజేసిన. 39 చూడండి. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. హల్లెలూయా. బిగ్గర చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. కమ్ ఆన్ చర్చ్, ఆర్ యు దేర్? కమ్ ఆన్. ఈ రాత్రి డోంట్ గెట్ టు ఎక్సైటెడ్ అండ్ డోంట్ మిస్ ద పాయింట్. ఓకే, ఈ పాయింట్ మాత్రం మిస్ అవ్వదు. ఏంటి ఆ పాయింట్ అంటే, ఎవరి అగ్ని ఆయనను ఆకర్షించింది? నా ప్రశ్ననే. ఎవరి అగ్ని దేవుని యొక్క అగ్నిని ఆకర్షించింది? ఏలియా యొక్క అగ్ని. ఏలియా యొక్క అగ్ని దేవుని యొక్క అగ్నిని ఆకర్షించింది. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? మానవుడు బట్టి దేవుడు ఖచ్చితంగా స్పందిస్తాడు. ఆమెన్, ఆమెన్. నీ యొక్క బలిపీఠం బట్టి దేవుడు స్పందిస్తాడు. ఈ రాత్రి దేవుడు నీ యొక్క జీవితంలో గొప్ప కార్యము చేయాలనేటువంటిది నా ఆశ. కానీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలంటే నువ్వు మాత్రమే ఆశీర్వదింపబడ్డం కాదు. నో, గాడ్ సేస్ లెట్ మై మిరకల్ బి ఎ టెస్టిమనీ. ఆమేన్. లెట్ మై మిరకల్ ఎవాంజలైజ్. హల్లెలూయా. ఈ రాత్రి 450 ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు ఆ యొక్క మౌంటైన్ మీద. 450 మంది ప్రవక్తలు వ్యతిరేకంగా అక్కడ ఏలియాకు ఉన్నారు. కానీ ఒకే ఒక మనిషి మండుచున్న అగ్నితో ఉన్నాడు. ఆ ఒక్కడు చాలు. 450 సమస్యలు ఉన్న ఒక్క మండే అగ్ని, ఒక్క మండే హృదయము దేవుని కొరకు 450 సమస్యలు కూడా దహించి వేస్తుంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్క వ్యక్తి సరిపోతాడు. కానీ ఆ వ్యక్తి మండే అగ్ని వలె ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, ఆదివారానికి ఈ రోజుకి మధ్యన ఇంకా ఒక్కరోజు ఉంది, శనివారము. ఈ యొక్క శనివారము చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే ఈరోజు నీ జీవితంలో వెలిగించబడినటువంటి ఈ యొక్క అగ్ని శనివారము మండించే బాధ్యత నీది, ఆదివారము మండించే బాధ్యత నీది. ఆ యొక్క కట్టెలను, నూతనమైనటువంటి కట్టెలు అనగా దేవుని యొక్క వాక్యము, దేవుని సన్నిధిలో ప్రార్థన. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఏ అగ్ని మీద, ఏ బలిపీఠం మీద దేవుని యొక్క అగ్ని ల్యాండ్ అవ్వబోతుందంటే, ఏ బలిపీఠం అయితే దేవుని కొరకు సిద్ధపరచబడిందో ఆ బలిపీఠం మీద దేవుని యొక్క అగ్నిని కురంభరించబోతున్నాడు. ఆమెన్, ఆమెన్. అందరూ చెప్పండి. ఆఖరిది అగ్ని తర్వాత ఏమొచ్చింది? వర్షం. అగ్ని తర్వాత ఏమొచ్చింది? వర్షం. ఈ యొక్క కథ అగ్నితో ఆరిపోయి ఉంటే బాగానే ఉండేది, కానీ అగ్నితో ముగింపబడలేదు, వర్షము కూడా వచ్చింది. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, అదే రోజు, ఏ రోజైతే అగ్ని కుమ్మరింపబడిందో ఆ యొక్క కర్మేలు పర్వతం మీద దేవుడు అగ్ని కుమ్మరించిన వెంటనే అందరూ కూడా సాగిలపడి అందరూ కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అందరూ ప్రార్థన చేయడం మొదలుపెట్టిన వెంటనే యెహోవా ఏ దేవుడు, ఇందా మనం చదివాము, యెహోవా ఏ దేవుడు అని చెప్పి అందరూ కూడా సాగిలపడి దేవుని ఎప్పుడైతే అంగీకరించారో అప్పుడు దేవుడు వారి యొక్క జీవితంలోకి, వారి యొక్క ప్రాంతంలోకి అగ్ని వర్షమును అగ్ని తర్వాత వర్షమును, హల్లెలూయా, వర్షమును కుమ్మరించాడు. ఈ రాత్రి ఈ 2 విషయాలని మీరు గమనించండి. కర్మేలు పర్వతం మీద 2 విషయాలు గమనించండి. మొట్టమొదటిగా ఏంటంటే అగ్ని యొక్క సూచన, రెండవది ఎప్పుడైతే ఆ యొక్క అగ్ని సూచన వచ్చిందో వర్షం దాన్ని వెంబడించింది. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే నీ బలిపీఠం సిద్ధంగా ఉన్నట్లయితే,
దేవుడు అగ్నిని కుమ్మరించడం మాత్రమే కాదు, దేవుడు కడవరి వర్షాన్ని కూడా కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడి రాత్రి నీ యొక్క మండేటువంటి అగ్ని ఆ యొక్క వర్షాన్ని తీసుకురాబోతుంది. దేవుడు అంటున్నాడు, ఈ యొక్క వర్షము అనేక మందికి ఇక్కడ కావాలేమో. ఆ యొక్క అగ్ని ఒక్క క్షణంలో దిగింది. అగ్ని దిగడం వాజ్ వెరీ గుడ్. ఆల్టర్ రిపేర్ చేశారు, బలిపీఠం రిపేర్ అయింది. ఆయన ప్రార్థన ఇంకా ముగించలేదు, అగ్ని వచ్చేసింది. కానీ విషయం ఏంటంటే వర్షం రావడానికి టైం పట్టింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రాత్రి దేవుడు మీ యొక్క హృదయంలో, నేను ఈ వాక్యం చెప్పగానే మీ హృదయము మండింపబడి ఉంటుంది. కానీ మండింపబడినటువంటి ఆ యొక్క బలిపీఠము ఒక ఎత్తు అయితే, వర్షం పడడం మాత్రము ఇంకొక ఎత్తు అంటున్నాడు. 3.5 సంవత్సరాలు కురవనటువంటి వర్షము అనేక మంది జీవితంలో 3.5 సంవత్సరాలు ఏ అద్భుతము జరగకుండా ఉండిందేమో. అనేక సంవత్సరాలు 3.5 సంవత్సరాలుగా ప్రాబబ్లీ యు నెవర్ ఫెల్ట్ అ సీజన్ చేంజ్. 3.5 సంవత్సరాలు నీ జీవితంలో ఏ మార్పు లేకుండా జరిగిందే జరుగుతూ, వచ్చిందే వస్తూ, చేసిందే చేస్తూ, అదే పరిస్థితి ఎదుర్కొనేటువంటి జీవితంలో నీవు ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, నీవు అగ్నిని ఆకర్షించగలిగినట్లయితే, నీవు ఆ యొక్క అద్భుతము నీ జీవితంలో జరిగినట్లయితే, నేను వర్షాన్ని కుమ్మరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. నీ యొక్క చిన్న ఆన్సరు గమనించండి. ఆ యొక్క అగ్ని, చాలామంది అనుకుంటా ఉంటారు, అయ్యా చిన్న విషయమే కదా వదిలేస్తాను. నో, డోంట్ లీవ్ ఈవెన్ అ స్మాల్ ఇంప్రూవ్మెంట్. ఆమేన్. ఉదయం లేవలేకపోయినటువంటి వ్యక్తివి, ఇంతకుముందు 10 గంటలు లెగిసే వ్యక్తివి, 10 గంటలకు ఆఫీస్ అంటే 9 గంటలు లెగిసే వ్యక్తివేమో, ఈరోజు 8:30కు లెగ్గలుగుతున్నావేమో. ఇట్స్ అ స్మాల్ ఇంప్రూవ్మెంట్, బట్ టేక్ ఇట్ ఇన్. హల్లెలూయా. దాన్ని తీసుకో, దాన్ని తృణీకరించొద్దు. చిన్నదే కదా అని చెప్పి నువ్వు దాన్ని అనుకోవద్దు. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆ యొక్క సేవకుడు, పరిచారకుడు చెప్తాడనమాట. ఏమనంటే, అయ్యా వెళ్ళి చూడు వర్షం పడుతుందేమో అంటే, మొట్టమొదటిసారి వెళ్తాడు, ఏమీ లేదయ్యా. మళ్ళీ ప్రార్థన చేస్తాడు, మళ్ళీ వెళ్ళు అంటాడు. మళ్ళీ రెండోసారి వెళ్తాడు. రెండోసారి వెళ్ళినప్పుడు ఏమీ లేదయ్యా అంటాడు. మరలా మూడోసారి వెళ్తాడు, మూడోసారి కూడా వెళ్ళు. అలా టోటల్గా 6 సార్లు 7 సార్లు పంపించినప్పుడు 7వ మారు ఆ యొక్క పరిచారకుడు ఏమంటాడు తెలుసా? అయ్యా చిన్న చేతి వలె ఒక చిన్న మబ్బు చేతి వలె కనబడుతుంది అంటాడు. వెంటనే ఏలియా దేవునికి వందనాలు చెల్లించడం మొదలు పెడతాడు. ఎందుకో తెలుసా? క్షణాల్లో ఆ యొక్క చిన్న చెయ్యి ఒక గొప్ప కారు మేఘము వలె మార్చివేయబడుతుంది. హల్లెలూయా. నీ యొక్క చిన్న ఇంప్రూవ్మెంట్, గాడ్ సేస్, ఆ యొక్క చిన్న ఇంప్రూవ్మెంట్ని చాలు, దాన్ని నేను వాడతాను అంటాడు. హల్లెలూయా. దాన్ని నేను వాడతాను. నీ ఆరోగ్యంలో చిన్న ఇంప్రూవ్మెంట్ ఏమో, నీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో చిన్న ఇంప్రూవ్మెంట్ ఏమో, చిన్నది చాలు. దేవుడు అంటున్నాడు, నేను దాన్ని వాడతాను. ఆ యొక్క చిన్న మబ్బును నువ్వు తృణీకరించొద్దు, ఆ యొక్క చిన్న మబ్బును తీసుకో అంటాడు. హల్లెలూయా. ఈ యొక్క సంఘానికి వచ్చినప్పుడు అదే రీతి ఒక చిన్న మబ్బుని చూసేవేమో, దేవుడు ఇక్కడ వాడుకుంటాడేమో, దేవుడు ఇక్కడ నన్ను వాడతాడేమో, దేవుడు నాకు ఇక్కడ జవాబిస్తాడేమో. నేనని చెప్తున్నాను, ఆ చిన్న మబ్బును విడిచిపెట్టొద్దు. దాన్ని పట్టుకో, స్వీకరించు. దాన్ని పట్టుకో, దేవునికి దాన్ని బట్టి వందనాలు చెల్లించు. ఎందుకంటే క్షణాల్లో ఏ వ్యక్తి అయితే క్షణములో అగ్నిని చూశాడో అదే వ్యక్తి నీరును చూడడానికి మాత్రము 7 సార్లు పట్టింది. ఎందుకంటే 7 సార్లు పట్టినప్పుడు ఆయన విన్నది అక్కడ ఉండేటువంటి జనాలు వినలే. దట్ ఈస్ ద డ్రాస్టిక్ థింగ్. కానీ విషయం ఏంటంటే, ఈ రాత్రి విశ్వాసముతో వినండి. విస్తారమైనటువంటి వర్షపు ధ్వని మీకు వినపడుతుంది. హల్లెలూయా. విశ్వాసముతో వినండి. ఆ యొక్క చిన్న ధ్వని, ఆ యొక్క చిన్న మెరుపు, ఆ యొక్క చిన్న సగం చేయలా కనబడిందట. ఆ యొక్క చిన్న సగం చేయలా ఉండేటువంటి ఆ యొక్క మేఘము, నా ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా నాకు జవాబివ్వు అని మొదలుపెట్టు. ఆమెన్.
ఈ రాత్రి మనం ఆరాధనలోకి వెళ్ళక ముందు ఈ రాత్రి నీ యొక్క హృదయాన్ని తెరిచి, నీ యొక్క హృదయంలో ఏది విడిచిపెట్టకుండా, ఏది వదిలిపెట్టకుండా నీవు దేవుణ్ణి యొక్క ఆరాధన చెయ్యక మునుపు మొట్టమొదటిగా మీ బలిపీఠాన్ని మీరు బాగు చేయండి. మీ బలిపీఠాన్ని మీరు బాగు చేయండి. ఎక్కడైతే ఈ రాత్రి నీవు ఉన్నావో అక్కడే, ఎక్కడైతే నీవు కూర్చున్నావో అక్కడే బలిపీఠాన్ని బాగు చేయడానికి ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. యూ హ్యావ్ ఆల్రెడీ కమ్ టు ద రైట్ ప్లేస్. ఏలియా వాళ్ళందరినీ కూడా కర్మేలు పర్వతం దగ్గర తీసుకొచ్చాడు. ఈ రాత్రి మీరందరూ కూడా ఇదే మన యొక్క కర్మేలు పర్వతం అయి ఉంది. మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే లేచి నిలబడి మీ యొక్క హృదయాలు తెరిచి, ప్రభువా నా యొక్క బలిపీఠాన్ని నేను సరి చేసుకుంటున్నాను. ప్రభువా దేవా నా యొక్క బలిపీఠాన్ని నేను సిద్ధపరచుకుంటున్నాను అయ్యా. దేవ ఈ రాత్రి ప్రభువా నేను మరలా తిరిగి పడద్రోయబడినటువంటి బలిపీఠాన్ని నేను తిరిగి కడుతున్నాను ప్రభువా. దేవా నా యొక్క ప్రార్థన, నా యొక్క ఆరాధన, నా కుటుంబము, నా యొక్క బలిపీఠము, దేవా నా యొక్క మొదటి ప్రేమ నీవై ఉన్నావు ప్రభువా అని చెప్పి మన యొక్క 2 చేతులు పైకెత్తి ఆయనకు సమర్పిస్తూ, దేవా నా యొక్క బలిపీఠాన్ని నేను సిద్ధపరచుకుంటున్నాను, నా యొక్క బలిపీఠాన్ని నేను బాగు చేసుకుంటున్నాను ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేద్దామా? ఈ రాత్రి ప్రభువా నా యొక్క హృదయపు బలిపీఠాన్ని నేను తిరిగి సమర్పిస్తున్నాను ప్రభువా అని మనం చెప్దామా? దేవా ఈ రాత్రినైనా బాగు చేయబడినటువంటి బలిపీఠం మీద నీ యొక్క అగ్నిని దిగింప చేయమని ప్రార్థిస్తున్నాను. నీ యొక్క అగ్నిని దహింప చేయమని ప్రార్థిస్తున్నాను. బాగు చేయబడినటువంటి బలిపీఠం మీద, తిరిగి కట్టబడినటువంటి బలిపీఠం మీద ఏ నోరు కూడా సైలెంట్గా ఉండద్దు, ఏ హృదయం కూడా నిశ్శబ్దంగా ఉండద్దు. ప్రతి హృదయము తెరవబడాలి, ప్రతి హృదయము తిరిగి ఆ యొక్క బలిపీఠాన్ని కట్టాలి. దేవా నీవు యెహోవా దేవుడివై ఉన్నావు అనేటువంటి మాట తిరిగి ఆ యొక్క బలిపీఠాన్ని నిర్మించి రాత్రి తిరిగి ఆ యొక్క బలిపీఠాన్ని నిర్మించుకోవాలి. చర్చా ఓపెన్ యువర్ హార్ట్స్. డోంట్ బి సైలెంట్, డోంట్ బి సైలెంట్, డోంట్ బి సైలెంట్, డోంట్ బి సైలెంట్, డోంట్ బి సైలెంట్. నిశ్శబ్దంగా ఉండొద్దు, అటు ఇటు చూడొద్దు, దేవుని వైపు మాత్రమే చూడు. నీ యొక్క బలిపీఠాన్ని బాగు చేయమని చెప్పి అడుగు. దేవా నేను నా యొక్క బలిపీఠాన్ని తిరిగి బాగు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా. దేవా ఆ యొక్క బలిపీఠాన్ని బాగు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా. దేవా ఈ రాత్రి ప్రభువా నా యొక్క బలిని నేను నీళ్ళతో తడపడానికి సిద్ధంగా ఉన్నాను, నా యొక్క బలిని నేను నీళ్ళతో తడపడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా. ఈ రాత్రినైనా నా యొక్క బలిపీఠాన్ని నేను సిద్ధపరచుకుంటున్నాను. దేవా నా యొక్క బ్యాకప్ ప్లాన్స్ ఏమున్నా సరే వాటన్నిటినైనా వాటి మీద కుమ్మరిస్తున్నానయ్యా. దేవా నా యొక్క బ్యాకప్ ప్లాన్స్, దేవా ఒకవేళ ఉద్యోగం పోతే ఏంటి, నా యొక్క ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అయితే ఏంటి, నా యొక్క కుటుంబ పరిస్థితి వెరగబడితే ఏంటి, can you pour out the water on all the plans. ప్రతి బ్యాకప్ ప్లాన్ పైన దేవుడు చెప్తున్నాడు, నీవు నీళ్ళతో తడుపు, ఆ యొక్క నీళ్ళతో తడుపు. ఈ రాత్రి నీవు ఏదైతే నీకు వెనుక ఉందని చెప్పి అనుకుంటున్నావో, నీవు ఏదైతే దేని మీదైతే ఆనుకోవచ్చు అనుకుంటున్నావో, దేవుడు అంటున్నాడు దాన్ని తీసివేసే అంటున్నాడు. ఎందుకంటే నీ ఆధారము నేను మాత్రమే, నీకు ప్రత్యుత్తరం ఇచ్చేది నేను మాత్రమే. అగ్ని ద్వారా నేను నీకు ప్రత్యుత్తరం ఇవ్వబోతున్నాను, అగ్ని ద్వారా నేను నీకు జవాబు ఇవ్వబోతున్నాను. ఈ రాత్రి నీవు దేని మీదైతే ఆనుకుంటున్నావో, నీ ఉద్యోగమా, నీ యొక్క ఆస్తిపాస్తులా, నీ యొక్క స్నేహితులా, నీ కుటుంబస్తులా, నీ యొక్క కుటుంబమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్ ఇస్ సేయింగ్ pour water on it. దానిపైన నీళ్ళతో నింపు. నీ యొక్క పరిస్థితిని పేరు పెట్టి దేవుని ముందు పెట్టు. నాకు ఏకైక వివరణ నీవే ప్రభువా. నాకు ఏ వివరణ వద్దు, నాకు కావాల్సిన ఏకైక వివరణ నీవు మాత్రమే. నీవు జవాబు ఇవ్వకపోతే నాకు వేరే దేవుడు లేడు, నీవు జవాబు ఇవ్వకపోతే నాకు వేరే ఆధారము లేదు, నీవు జవాబు ఇవ్వకపోతే నేను అనాథవలే మిగిలిపోతాను ప్రభువా. యేసయ్యా ఈ రాత్రి నీ యొక్క బలిపీఠంతో నీ యొక్క బలిపీఠంని నువ్వు సిద్ధపరచు, నీ యొక్క బలిపీఠాన్ని సిద్ధపరచు. రాత్రి నీ యొక్క హృదయాన్ని తెరువు, దేవుడితో చెప్పు, దేవా నా యొక్క బలిపీఠం నీ కొరకు తెరుస్తున్నాను ప్రభువా. దేవా నీ కొరకు సిద్ధపరుస్తున్నానయ్యా. దేవా ప్రతి ఉదయం వాక్యముతో ప్రారంభిస్తాను, ప్రతి ఉదయం ప్రార్థనతో ప్రారంభిస్తాను, ప్రతి ఉదయం నీతో నేను ప్రారంభిస్తాను. నా యొక్క బలిపీఠాన్ని తిరిగి లేవనెత్తుతాను, నా యొక్క బలిపీఠాన్ని నేను తిరిగి కడతాను. కమ్ ఆన్ చర్చ్. నీ మొదటి ప్రేమ ఈ ఉదయం ఈ రాత్రి నీ యొక్క మొదటి ప్రేమ వైపు తిరుగు, ఆ యొక్క మొదటి ప్రేమ వైపు తిరుగు.
దేవాని యొక్క అగ్ని కోసము ప్రభువా, దేవాని యొక్క అగ్ని కోసం నేను వేచి ఉన్నాను. ఎవరెవరికి ఈ రాత్రి అద్భుతం కావాలో, మీ యొక్క శారీరక అద్భుతము, నీ యొక్క శారీరక స్వస్థత, దేవుడు అంటున్నాడు నీ బలిపీఠాన్ని సిద్ధపరచు, నేను నా యొక్క అగ్నిని పంపిస్తానంటున్నాడు. నీవు నీ యొక్క బలిపీఠాన్ని సిద్ధపరచు, అగ్నిని మాత్రమే కాదు వర్షాన్ని కుమ్మరిస్తానంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరెవరికైతే నీ యొక్క కుటుంబంలో నీకు స్వస్థత కావాలో, ఎవరెవరికైతే నీ యొక్క పనిలో స్వస్థత కావాలో, ఎవరెవరికైతే నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగింపబడాలో, దేవుడు అంటున్నాడు నీవు బలిపీఠాన్ని సిద్ధపరచు, నా యొక్క అగ్ని దాన్ని ఆకర్షిస్తుంది. నీ యొక్క బలిపీఠాన్ని సిద్ధపరచు. ప్రిపేర్ అన్ ఆల్టర్ అండ్ ఐ యామ్ గోయింగ్ టు ఫైర్ ఇట్ అప్. దేవుడు అంటున్నాడు నేను దాన్ని తిరిగి ప్రజ్వలింప చేయబోతున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి చెప్పు, దేవా నీవు మాత్రమే దిక్కు, నీవు మాత్రమే దిక్కు, నీవు మాత్రమే దిక్కు, నీవు మాత్రమే దిక్కు ప్రభువా. దేవా నీవు మాత్రమే, నాకు వేరే వివరణ వద్దు, నాకు వేరే ఎక్స్ప్లెనేషన్ వద్దు, నాకు ఇంకేం వద్దు ప్రభువా. నా జీవితంలో కార్యము చేస్తే నీవే చేయాలి, నా జీవితంలో కార్యం చేస్తే నీ వలనే జరగాలి. నా జీవితంలో ఏదైనా అయితే అది నువ్వే, అది నువ్వే, అది నువ్వే. కమ్ ఆన్, జస్ట్ సరెండర్, 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 సరెండర్ టు గాడ్, 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 సరెండర్ టు గాడ్. ఈ రాత్రి నీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించు, దేవునికి సమర్పించు, దేవునికి సమర్పించు. అగ్ని ద్వారా జవాబిచ్చే దేవుడు, ద గాడ్ హూ ఆన్సర్స్ బై ఫైర్. బలిపీఠాన్ని తిరిగి కట్టాం ప్రభువా, బలిని నీళ్లతో తడిపామయ్యా. ఈ రాత్రి పరలోకము నుండి నీవు జవాబు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. శరీరాలను తాకుమో, ఎక్కడైతే ఎవరైతే కరువుతో బాధపడుతున్నారో ఆ యొక్క కరువును యేసు నామములో విరగగొట్టమని ప్రార్థిస్తున్నాము. ద్వారాలు ఏవైతే ఇప్పుడు వరకు తెరవలేనబడినటువంటి ద్వారాలు, ఇంకా తెరుచుకోలేదు ద్వారాలు, యేసు నామములో ఆ ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాము. యేసు నామములో దేవ ప్రతి హృదయము నీ వైపు ఆ యొక్క కార్యము బట్టి నీ వైపు ప్రతి హృదయము తిరుగునుగాక, నీ వైపు నైనా ప్రతి హృదయము త్రిప్పబడునుగాక ప్రభువా. ఈ రాత్రి నీవు మా యొక్క గృహాలలో, మా యొక్క ఆఫీసుల్లో, మా యొక్క పట్టణంలో నీవే దేవుడువని, యెహోవా దేవుడే ప్రభువని, మా జీవితంలో జరిగినటువంటి అద్భుతం ద్వారా అనేకులు సాక్ష్యము చెప్పునుగాక. ఈ రాత్రి ఇక్కడ నుండి మేము బయటకు వెళ్తుంటుండగా మాలో అంటించినటువంటి, రగిలించినటువంటి ఆ యొక్క నిప్పుని మేము ప్రజ్వలింప చేసేలాగన దేవా, మరలా తిరిగి ఆ యొక్క నిప్పుని నువ్వు మరలా తిరిగి అంటించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. యేసయ్యా, ఈ రాత్రి ఏ బలిపీఠం అయితే తిరిగి కట్టబడుతుందో, ఏ బలిపీఠం అయితే దేవా ఎలాగైతే నిర్లక్ష్యం ద్వారా దేవా ఒక్కొక్క రాయి పడిపోయిందో అలాగే తిరిగి ఒక్కొక్క రాయిని ప్రభువా మేము నిర్మించుకుంటున్నామయ్యా. ఈ రాత్రి ప్రభువా ఒక్కొక్క రాయి పడద్రోయబడినటువంటి బలిపీఠమును మరలా తిరిగి మేము కట్టబోతున్నాం ప్రభువా. దేవా ప్రతి ఉదయాన్ననైనా దేవా వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా ఒక్కొక్క ఇటుకు, ఒక్కొక్క రాయిని ప్రభువా మేము అక్కడ పేరుస్తున్నామయ్యా. ఆ యొక్క బలిపీఠాన్ని మరలా మేము తిరిగి స్థాపింప చేస్తున్నామయ్యా. ఈ రాత్రినైనా ఈ యొక్క సంఘమంతా ఎలాగైతే స్వరమెత్తిందో దేవా, ఎవరో ఒకరి ద్వారా ఇక్కడ వారి జీవితంలో జరిగినటువంటి గొప్ప కార్యమును బట్టి ప్రభువా, ఇంకా నిన్ను తెలుసుకోలేనటువంటి వారు, ఇంకా దేవుణ్ణి ఎరిగినటువంటి వారు నిన్ను తెలుసుకోవాలని ప్రభువా ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రినైనా ఎవరైతే ఆ యొక్క చిన్న మేఘమును చూచారో, ఆ యొక్క హస్తము వలె ఒక చిన్న మేఘమును చూశారో, వారి జీవితంలో ప్రభువా ఒక గొప్ప సముద్రము మీద ఆ యొక్క కారు మబ్బులు, ఆ యొక్క గొప్ప మేఘము ఎలాగైతే ప్రభువా కమ్మి వేసిందో అట్టి రీతిగా నీ యొక్క ఆత్మ వారి జీవితాన్ని కమ్మి వేయునుగాక రాజా. ఈ రాత్రి ప్రభువా
మేము ఇంటికి మండుతూ వెళ్తున్నాము. ఏ దేవుడైతే అగ్ని ద్వారా జవాబిచ్చాడో అదే దేవుడు వర్షాన్ని కూడా కుమ్మరించబోతున్నాడు. ఈ రాత్రి నీవే దేవుడువని, నీవే ప్రభువువని మేము తిరిగి చెప్తూ వెళ్ళబోతున్నాము. మేము తిరిగి నమ్ముతూ వెళ్ళబోతున్నాము. ఏ విశ్వాసం అయితే సన్నగిల్లబడిందో, ఏ ఆత్మ అయితే ఇంకా ఆ యొక్క నిప్పును అందుకోలేదో, ఈ రాత్రి వారి జీవితంలో ఆ యొక్క బలిపీఠంను వారు తిరిగి కడుతున్నప్పుడు ప్రభువా, ఆ బలిపీఠం కడుతున్నప్పుడే ఎలాగైతే ఏలియా ప్రార్థన ముగించక మునుపే నీవు అగ్నిని దించి వేసావో, అట్టి రీతిగా వారు ఆ యొక్క దహన బలి, వారి యొక్క మనస్సుని, వారి యొక్క హృదయాన్ని ప్రభువా నిర్మిస్తున్నప్పుడు ప్రభువా, నీ యొక్క అగ్ని వారి జీవితంలోకి ప్రవేశింప చేయమని ప్రార్థిస్తున్నాం రాజా. నీవు రగిలింప చేయము. మొదటి ప్రేమను వారు మరలా గుర్తు చేసుకుని నీ వైపు తిరిగేలాగిన సహాయము చేయము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడిని యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరియున్న మనకును సంఘమంతటికి సదాకాలము తోడయునుగాక. ఆమేన్, ఆమేన్.